జూమ్‌లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నానండి. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలను చదువుకుందామండి. మొదటి తిమోతి 6వ అధ్యాయము 9, 10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములోనూ హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని తండ్రి, జ్ఞానం లేనటువంటి దాన్ని ప్రభా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మాతో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాను. దేవా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయన మీ మీద ఆధారపడుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9, 10 వచనాలలో మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క ధనాపేక్ష అనేది మరి ఆ కింది వచనాల్లో చూసుకున్నట్లయితే సమస్తమైనటువంటి కీడులకు మూలంగా ఈ యొక్క ధనాపేక్ష అనేది ఉంటున్నది. మరి ఈ యొక్క లోకంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి అన్యాయాలకు, అక్రమాలకు, నేరాలకు, వీటన్నిటికీ కారణం ఏంటంటే ధనాపేక్షే కారణము. చాలాసార్లు మనము లోకంలో జరుగుతున్నటువంటి అనేక నేరములను మనము చూస్తూ ఉంటున్నాం. మరి రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారిని చాలా మంది ఏం చేస్తున్నారు, మరి కత్తితో కత్తి చూయించి బెదిరించి వారి వద్ద ఉన్నటువంటి డబ్బును కానివ్వండి, నగలను కానివ్వండి దోచుకొని ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నారు. మరి ఈ యొక్క ధనాశ అనేది భయంకరమైనటువంటి పాపము. దాని వలన ఏం సంభవిస్తుంది అంటే కీడే కలుగుతుంది. మరి ధనమును ఆశించి మరి రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే కొన్నిసార్లు భ్రష్టులైపోతున్నారు. ఈ యొక్క ధనాశకు లోనైపోయి విశ్వాసము నుండి తొలగిపోయినటువంటి వారుగా ఉంటున్నారన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలకు ఉండకూడనటువంటి మరొక లక్షణము, మరి దేవుని బిడ్డలు ఈ యొక్క ధనాపేక్ష అనేటటువంటి దాని నుంచి ఏం చేయాలంటే తొలగిపోయేటటువంటి వాళ్ళుగా ఉండాలి, విడిచిపెట్టేటటువంటి వాళ్ళుగా ఉండాలి. మరి అదేవిధంగా సామెతల గ్రంథంలో కూడా 11వ అధ్యాయం 28వ వచనంలో ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. మరి చాలాసార్లు మరి ఈ లోకానుసారమైనటువంటి ధనం కొరకు ఏం చేస్తున్నామంటే ప్రాకులాడేటటువంటి వారంగా ఉంటున్నాం. మరి ఈ యొక్క ధనాన్ని మనము ఎంతగానో మరి ఆశించేటటువంటి వారంగా ఉంటున్నాం. మరి విశ్వాసి దృష్టి అనేది మరి ధనం మీద కంటే కూడా మరి దేవుని మీదనే మన యొక్క దృష్టిని మనము నిలిపేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఈ యొక్క దేవుని సేవకులు సైతం ఈ దినాల్లో ఏ విధంగా అంటే మరి ఎంతగానో వారి యొక్క ఆత్మల భారం కంటే కూడా వారి యొక్క దృష్టి దేని మీద నిలిపేటటువంటి వారుగా ఉంటున్నారంటే మరి ఎంతగానో ధనం మీదనే మరి నిలిపేటటువంటి వారుగా ఉంటున్నారు. మన గురి, మన యొక్క మరి ఆ యొక్క ఆశ మరి మరి
లోకంలో నశించిపోయేటటువంటి ఆత్మల మీద ఉండాలి గాని, విశ్వాసులు సైతం దేవుని పరిచర్య చేసేటటువంటి సేవకులు సైతం ఈ దినాల్లో ఏ విధంగా అయిపోయారంటే, ధనాన్ని ఆశించేటటువంటి వారుగా ఉంటున్నారనమాట. ఈ యొక్క ధనాశ అనేది మరి సమస్తమైనటువంటి కీడులకు మూలంగా ఉంటున్నది. ధనాపేక్ష అనేది విశ్వాసం నుండి తొలగిపోయేలా చేస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి మరి వాటన్నిటికి కారణం ఏంటంటే ఈ యొక్క ధనాపేక్షనే కాబట్టి, మరి ధనవంతులగుటకు ఎవరైతే అపేక్షిస్తారో, ఎవరైతే ఆశిస్తారో అలాంటి వారందరూ గూడా ఎందులో పడతారంట? శోధనలో పడతారు, ఉరిలో పడతారు. అవివేకయుక్తములైనటువంటి హానికరములైనటువంటి దురాశలో పడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి విశ్వాసి మరి ఒకవేళ ధనాపేక్ష అనేది మరి ధనాన్ని ఆశించినట్లయితే మరి వారికి ఎంతో నష్టం అనేది చేకూరుతుంది. కాబట్టి దాని నుంచి మనము తొలగిపోయేటటువంటి వాళ్ళంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో మరి ఇక్కడ దేవుని వాక్యం చక్కని మాట ఉంటుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మరి దేవుని బిడ్డలంగా మనం మొదటగా ఏం చేయాలి అంటే, ఆయన యొక్క రాజ్యాన్ని మనం వెదికేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆయన యొక్క నీతిని మనం వెదికేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఎప్పుడైతే ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మనం వెదికేటటువంటి వాళ్ళంగా ఉంటామో, దేవుడు యొక్క ప్రతి అవసరతను, మనకి ఏది అవసరమో తగిన సమయమందు దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడనమాట. కాబట్టి చాలా మంది మరి దేవుని సేవను ఆరంభిస్తారు. వారి దృష్టి మొత్తం దేవుని మీద కంటే కూడా ధనం మీదనే ఉంటుంది. నశించిపోయేటటువంటి ఆత్మల పట్ల భారం ఉండదు. మరి అందుకే అలాంటి వారి యొక్క పరిచర్య అనేది ఏం చేయదంటే ఫలించదు. మరి పరిచర్య చేస్తారు కానీ ఆ పరిచర్య అనేది అభివృద్ధి అనేది మరి చూడమన్నమాట. కాబట్టి మొదట మనం ఏం చేయాలంటే ఆయన యొక్క రాజ్యాన్ని మనము వెదికేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము ప్రయాసపడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మన పరిచర్య అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫలించేదిగా ఉంటుంది. మన పరిచర్యలో అభివృద్ధి అనేది ఎంతగానో కనిపించేదిగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా 1 తిమోతి 6వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనమిక లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుపోలేము. మరి మనం నిజంగా సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి అనేది ఏ విధంగా ఉన్నదంటే గొప్ప లాభ సాధనం. ఈ లోకంలోనికి నిజంగా మనం ఏమైనా తీసుకొని వచ్చామా వచ్చేటప్పుడు అంటే, మరి మనం ఏమి తీసుకొని రాలేదు. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని పోతామా అంటే ఏం తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి లక్షణం ఏ విధంగా ఉండాలి అంటే, మరి మనం అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో మనం ఏం చేయాలంట? తృప్తి పొంది ఉండేటటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. లోకంలో ఇంకా 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 కావాలి, ఇంకా కావాలి అనేటటువంటి ఆశనే తప్ప మనం వాటితో తృప్తి పడేటటువంటి వాళ్ళంగా ఉంటున్నామా అంటే లేదు. ధనం కోసం ఎంతైనా సమయాన్ని ఎంతైనా ఎంత సమయాన్నైనా వెచ్చిస్తాం, ఎంతనైనా కష్టపడతాం. అదే దేవుని కొరకు, దేవుని మరి ఆ యొక్క పరిచర్య కొరకు కానివ్వండి, ప్రార్థనల కొరకు కానివ్వండి, వాక్య ధ్యానానికి కానివ్వండి, దేవునికి దైవిక సంబంధమైనటువంటి వాటికి మనం వాటి కొరకు అంత ప్రయాస పడతామా అంటే నిజంగా ప్రయాస పడినటువంటి వాళ్ళంగానే ఉంటాం. మరి చాలా మంది దేవుడు అనుగ్రహించినటువంటి వాటితో తృప్తి కలిగి ఉండరు. దేవుడు ఇచ్చినటువంటి వాటితో తృప్తి అనేది ఉండదు. ఇంకా సంపాదించాలనేటటువంటి దురాశనే కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారన్నమాట. దురాశ అనేది దుఃఖానికి చేటు. కాబట్టి మరి ఇది మనము ఏమాత్రం కూడా మన జీవితాలకు ఇది క్షేమము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మరి 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 2-4 వచనాల్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే,
ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను. లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయం క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకెంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడే కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. ఇక్కడ మరి ఎంతగానో ఆ యొక్క మరి ఆహాబు భోజనం చేయక అలిగి పడుకున్నటువంటి ఆ యొక్క దుర్మార్గురాలైనటువంటి యెజెబెలు రాణి కుయుక్తులతో మరి కొన్ని ఎత్తులు వేసి నాబోతును రాళ్లతో కొట్టి చంపించింది. ఎంతగానో ఆ తోటను ఆహాబు రాజు వశము చేస్తుందన్నమాట. మరి దీన్ని చేసినందుకు ఆహాబు ఎంతగానో భయంకరమైనటువంటి శాపానికి ఏం చేస్తూ వచ్చిండంటే గురయ్యాడు. కాబట్టి పరుల సొమ్ము ఎలాంటిదంటే మరి అది ఎంతగానో పరుల సొమ్మును ఏమాత్రం కూడా ఆశించకూడదు. ఇతరులకు సంబంధించినటువంటి వేటిని కూడా మరి మనము దేవుని బిడలంగా మనం ఏ మాత్రం కూడా ఆశించడానికి ప్రయత్నించొద్దు, ఆశించవద్దు అన్నమాట. కాబట్టి మరి ఆ విధంగా మరి మనం ధనం మీద మనకు ఒకవేళ అలాంటి ఆశ ఉన్నట్లయితే దాన్ని మనము విడిచిపెట్టేటటువంటి వాళ్ళంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. అదేవిధంగా మరి మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము. నిజంగా ఈ లోకంలో మరి ఆ అంత సర్వలోకాన్ని సంపాదించుకొని లోకాన్ని మరి ఎంతో మంది గొప్ప గొప్ప ధనవంతులైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు నెమ్మది, సమాధానం, సంతోషం అనేది ఉంటుందా అంటే ఏ మాత్రం కూడా ఉండదు. అదే దేవుని బిడ్డలకు మరి వాళ్ళకున్నా లేకున్నా ఏ విధంగా ఉంటారంటే మరి ఎంతగానో దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి, దేవుని మహిమపరిచేటటువంటి జీవితాలను వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఉన్నవాటితో తృప్తి కలిగి మరి ఎంతగానో దేవునిలో ఆనందించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. అదే ధనవంతుడైనటువంటి వారికి నిజంగా మరి మంచి నిద్రను కూడా నిద్రించరు. మరి సుఖవంతమైనటువంటి నిద్ర అనేది ధనవంతులకు ఉంటుందా అంటే ఏమాత్రం కూడా ఉండదు. మరి ఎప్పుడు కూడా దాని మీదనే ఆశ. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం, ఏ మాత్రం కూడా వాళ్ళకి సంతోషం అనేది ఉండదన్నమాట. మరి ఒక కసాయి తల్లి డబ్బు కొరకు కన్న బిడ్డలను వ్యభిచార కూపంలోకి అప్పగించిందని మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటున్నామంటే టీవీల్లో కానివ్వండి, డబ్బు కొరకి మరి తన సొంత బిడ్డలను అమ్ముకుంటున్నటువంటి ఆ బీహార్ ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే డబ్బుల కొరకు కన్న బిడ్డల్ని ఏం చేస్తున్నారంటే అమ్ముకుంటున్నటువంటి తల్లిదండ్రులను కూడా మనం ఎంతగానో చూస్తామన్నమాట. ఈ యొక్క ధనాశ అనేది మరి మహాపాపము. మరి ఎంతగానో అది మనల్ని కీడు వైపుకు మళ్లించేదిగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మరి 2 రాజుల గ్రంథంలో కూడా 5వ అధ్యాయము 27వ వచనంలో కూడా కాబట్టి నయమాన్నకు కలిగినటువంటి కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. గేహాజీ మరి ధనాశతో కుష్ఠరోగమును తెచ్చుకున్నాడు. మరి గేహాజీ ఒక్కడు పాపం చేశాడు, కానీ కుటుంబం అంతా కూడా ఏం చేయబడిందంటే మరి ఎంతగానో శిక్షింపబడింది. యొక్క ప్రవక్త దగ్గర పనిచేస్తూ దైవ భయం లేకుండా పాపం చేసి ఎంతగానో శిక్ష పొందినటువంటి వాడుగా ఉన్నాడు. మరి కాబట్టి మరి దేవుని యొక్క భయం అనేది మనకు ఖచ్చితంగా అవసరం. దేవుడు చూస్తున్నాడు. దేవుడు మరి ఆయన ప్రతి ఒక్కరిని చూసేటటువంటి దేవుడు. మరి ఎవరెవరి మరి ఎలాంటి ఆశను కలిగి ఉన్నారనేది దేవుడు ఎంతగానో హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి
మరి మనము అంత అలాంటి ఏ మాత్రము ఆ యొక్క నిర్లక్ష్య వైఖరిని మనం ఏమాత్రం కూడా కలిగి ఉండకూడదనమాట. కాబట్టి అదే విధంగా మరి యెహోషువ గ్రంథంలో గూడా మరి ఆ యొక్క ఆకాను 7వ అధ్యాయంలో ఆకాను దేవుని ముట్టడి వద్దని మరి ఆ యొక్క సెలవిచ్చిను దేవుని మాట త్రోసిపుచ్చి ఎంతగానో శపితమైనటువంటిది మరి దోపుడు సొమ్ములో నుండి ఒక ఆ యొక్క షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని మరి 50 తులముల బంగారు కమ్మిని తీసుకుంటాడు. మరి ఆకాను ఒక్కడు పాపం చేశాడు గాని ఆకానుతో సహా కూడా తన కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి చంపబడింది. ఒకవేళ మన కుటుంబంలో మనం ఒక్కరమైన అలాంటి ఆశ కలిగి అలాంటి ధన ఆశ కలిగి మన కుటుంబంలో మనం ఒక్కరం పాపం చేసినా కూడా అది మన కుటుంబాన్ని అంతటికి కూడా మరి ఎంతగానో శిక్షను తెచ్చిపెట్టేదిగా ఉంటుందన్నమాట. మన వల్ల మన కుటుంబానికి మేలే జరగాలి, మన వల్ల మన కుటుంబం అనేది రక్షింపబడాలి. మరి ఆ యొక్క వ్యభిచారి అయినటువంటి మరి ఆ యొక్క రాహాబు ఏ విధంగా తన్ను బట్టి తన కుటుంబం అంతా మరి తన కుటుంబం కొరకు ఏ విధంగా తను రక్షింపబడాలని ఆశ కలిగి ఉన్నదో మరి అలా మన కుటుంబం వల్ల మన వల్ల మన కుటుంబానికి మేలే జరగాలి గాని మన వల్ల మన కుటుంబీకులు రక్షింపబడాలే గాని మరి మన కుటుంబానికి ఏమాత్రం మనము నష్టాన్ని చేకూర్చేటటువంటి వాళ్ళగా మరి శిక్షను చేకూర్చేటటువంటి వాళ్ళంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా మరి ఇస్కరియోతు యూదా కూడా మరి యేసు ప్రభు శిష్యుల్లో ఒక్కడై ఉన్నా కూడా అతడు మరి 30 వెండి నాణెములకు ప్రభు నమ్ముకున్నాడు. మరి యూదా 33.5 సంవత్సరములు ప్రభుతో ఉన్నాడు, అపోస్తులుగా పిలువబడ్డాడు. కానీ ధనాశతో ప్రభువునే ఎంతగానో అప్పగించి విశ్వాస భ్రష్టుడై మరి ఆత్మహత్య చేసుకొని తను ఎంతగానో చనిపోయినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అదే విధంగా అననీయ సఫీరాలు కూడా మరి ఎంతగానో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1-5 వచనాల్లో చూసుకున్నట్లయితే ఈ అననీయ సఫీరాలు కూడా తమ పొలమును అమ్మి దాని వెలలో కొంత దాచుకొని కొంత మరి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెడతారు. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మతో మరి నిండుకున్న వాడే పేతురు ఎంతగానో గ్రహించి వారితో మీరెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను చేత ప్రేరేపింపబడ్డారు అని అంటాడు. మీరు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడారని చెప్పగానే ఆ మాటలు వింటూనే ప్రాణం విడిచారు. ఎంత భయంకరం కదా నిజంగా. మనము ఏమాత్రము ఎంతో మనకు బైబిల్లో ఎన్నో వాక్యాలు ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ కూడా మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ధనాశను కలిగి ఉండి ధనం కొరకు ప్రయాసపడేటటువంటి వాళ్ళంగా ఉంటాం. ఈ అననీయ సఫీరాలు కూడా మరి ఎంతగానో మరి దేవుని ఆ యొక్క పొలాన్ని అమ్మి మరి కొంత దాచిపెట్టుకొని దేవుణ్ణే మోసం చేయలేం కదా. మనుషులను ఎప్పటికైనా మోసం చేస్తాం కానీ దేవుని మోసం చేయలేం కదా. మరి ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు కూడా ఎంతగానో అననీయ సఫీరాలు ఏకమై భార్య భర్తలు ఇద్దరు కూడా మరి ఎంతగానో, ఒకవేళ భర్త తప్పు చేస్తే భార్య మరి హెచ్చరించాలి, భార్య తప్పు చేస్తే భర్త హెచ్చరించాలి. కానీ ఇద్దరు కూడా ఏం చేసిర్రు, ఏకమై అబద్ధమాడి ఇద్దరు కూడా మరణించినటువంటి వాళ్ళుగా ఉన్నారన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలకి ఏమాత్రం కూడా ఇలాంటి గుణం అనేది ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. చివరిగా ఈ యొక్క వాక్యం చదువుకుందామండి. మొదటి తిమోతి 6వ అధ్యాయము 17వ వచనంలో మరి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాగా అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ మొదటి తిమోతి 6వ అధ్యాయం 17వ వచనంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాగా, ఇహమందు మరి యొక్క ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాగా అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచక. ధనం ఎలాంటిదంటే మరి ఇక్కడ 17వ వచనంలో మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇహమందు అంటే ఈ లోకంలో ధనవంతులైనటువంటి వారు ఏ విధంగా ఉండకూడదంటే
గర్విష్ఠులుగా ఉండకూడదు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ధనం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు మరి పోతుంది. ఈరోజు ధనవంతులైనటువంటి వారు రేపు పేదవారు కావచ్చు. కాబట్టి మరి దాని మీద నమ్మకం ఉంచక ఏం చేయాలంట? మరి మరి నమ్మకం ఉంచక మరి మనము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే మనం నమ్మకం ఉంచాలి. మరి సుఖంగా మనము మన యొక్క ధనాన్ని మనం సుఖంగా అనుభవించాలంటే సమస్తమును మనకు దేవుడే దయచేస్తాడు అనేటటువంటి ఆ యొక్క గుణాన్ని కలిగి ఉండి దేవుని యందే మనం ఏం చేయాలంటే నమ్మకం ఉంచేటటువంటి వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మరి ఈ వాక్యాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.